చాలామందికి కేంద్ర రాజకీయాల విషయంలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి మెజారిటీ రాలేదు కాబట్టి ఎన్డీఏలో కూటమిలోకి ఉన్నటువంటి కొంతమందికే వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, వెళ్ళిపోరా, ఎందుకు వెళ్ళరు, మోడీ వెనక్కి నిలబడాల్సినటువంటి అవసరం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు ఒకవేళ నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ హ్యాండ్ ఇస్తే మోడీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పడిపోతుందా అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఉదాహరణకి సిక్కింకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, మేఘాలయకు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, మిజోరాంకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, వీళ్ళంతా ఓపెన్గా మోడీ వెంటే ఉంటాం, ఎన్డీఏ కూటమికే కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం అనేసి బహిరంగంగా ప్రకటించారు. దీనికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటి అంటే, ఇట్లా వీళ్ళు ప్రకటించడానికి ఉన్నటువంటి అసలైన కారణం ఏంటి అంటే ఒకటే అని చెప్తున్నారు మన వాళ్ళు. అంటే బీజేపీని సపోర్ట్ చేసేటువంటి జనాలు ఏమంటున్నారంటే, ఈ నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్లో కంప్లీట్ అభివృద్ధిని ఇవ్వగలిగింది బీజేపీ పార్టీ, అందువల్ల అప్పుడు ఇచ్చినటువంటి అభివృద్ధిని కన్సిడర్ చేసుకుని వీళ్ళంతా కూడా మోడీ వైపే నిలబడతాము అనేటువంటి స్ట్రాంగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. చాలామంది నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము కూలిపోతుంది అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆ ఛాన్సే లేదు అనేది నేను చెప్పదలసినటువంటి మాట. ఎందుకంటే బీజేపీ ఒక 240 వరకు పరిమితమై ఉండి కాంగ్రెస్ పార్టీ ఒక 140 వరకు వెళ్ళుంటే, అంటే వాళ్ళకు ఒక 30 పెరిగి ఇక్కడ ఒక 30 కనుక తగ్గుంటే ఈ ఛాన్సెస్ ఉన్నాయి కూలిపోవడానికి అని అయితే మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అసలు ఎట్టి పరిస్థితిలో లేదు కదా. ఇక 7 ఇండిపెండెంట్ ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 2 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఖలికిస్తానీ వేర్పాటువాదులని ఇంకోటని దానికి సంబంధించి కేసులు ఉన్నాయి. ఎన్డీఏ అయితే వాళ్ళని తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఇందిరాగాంధీని చంపినటువంటి వ్యక్తికి కొడుకు. సో అతన్ని తీసుకుంటే కాంగ్రెస్లోనే వ్యతిరేకత వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నితీష్ కుమార్ అయినా చంద్రబాబు అయినా అడిగేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎవరు సంస్థాగతంగా ఇవ్వగలరు అనేటువంటి లెక్కని మనం వేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ అనే సమాధానమే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది వర్కౌట్ అవుతుంది తప్ప తేడా కొట్టేటువంటి ఛాన్సెస్ ఈ కూటమికి లేవు. అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోక్కర్లేదు. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయండి.